వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. దాదాపు 1 వీక్ గ్యాప్ తర్వాత ఏపీ తెలంగాణలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు మళ్ళీ తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే అటు ఏపీలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇవాళ ఈ ఏర్పడిన అల్పపీడన ప్రభావం మన రెండు తెలుగు రాష్ట్రాల కంటే అటు ఒడిశా మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏపీలో అయితే చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాలకు అధికారులు అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే స్కూళ్ళకి సెలవులు ఇస్తారా అనేది అయితే మాత్రం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఏపీలోని ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే గత 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా అయితే వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కూడా పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది. ఏపీలోని విశాఖ, అదేవిధంగా కాకినాడ, వైజాగ్, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల్లో అయితే నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడన ఎఫెక్ట్తో ఏపీలోని మరికొన్ని జిల్లాలు కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు. అయితే కొన్ని చోట్ల ఒక 2 రోజుల పాటు పిడుగులు, ఉరుములు, అలాగే మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అందుకే ఆ టైంలో ఎవరు బయటకి వెళ్ళకపోవడం మంచిదని కూడా అధికారులు సూచిస్తున్నారు. అయితే అలాగే కోస్తాంధ్ర యానంలో అయితే 27న భారీ వర్షాలు కురుస్తాయి. అయితే 27 వినాయక చవితి కూడా కావడంతో ఆ రోజు కూడా భారీ వర్ష సూచన ఉంది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎలాంటి అంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందే అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అటు ఈ వినాయక చవితి ఉత్సవాలు కూడా ఉండడంతో వర్షం కారణంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మనం శాటిలైట్లో కనుక చూస్తే వెదర్ అప్డేట్ గురించి చూస్తే ఇవాళ తెలంగాణలో అయితే అటు ఏపీ పరిస్థితి అలా ఉంటే ఇవాళ తెలంగాణలో అయితే కూడా వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కూడా ఇవాళ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ తెలంగాణ స్టేట్లో కూడా ఆకాశం అంతా మేఘావృతమై కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత ముఖ్యంగా ఆఫ్టర్నూన్ 2 o'clock తర్వాత అయితే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, అదేవిధంగా పశ్చిమ తెలంగాణలో ఓ మోస్తారు నుంచి మొదలై వర్షం క్రమంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్ సహా 70% తెలంగాణలో ఒకటే మోస్తారు వర్షాలు పడతాయని చెప్పేసి కూడా ఈ శాటిలైట్ చూస్తే మనకు విజువల్స్లో అర్థమవుతుంది. అదేవిధంగా ఇవాళ 27వ తేదీ అంటే రేపు 27వ తేదీ రాత్రి 8 గంటల వరకు వర్షం పడుతూనే ఉంటుంది అనమాట. ఇవాళ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ తర్వాత రేపు నైట్ వరకు కూడా వర్షం కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల తేలిగ్గా వర్షం కురుస్తే మరికొన్ని చోట్ల ఒక మోస్తారుగా వర్షాలు అయితే పడతాయి. అయితే అటు తెలంగాణకి ఇటు ఏపీకి కూడా వినాయక చవితి రోజు అయితే భారీ వర్షం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మనం ఇక ఏపీ సంగతి చూస్తే ఉదయం 5 నుంచి కూడా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కంటిన్యూగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉంటాయన్నమాట. ఇవి 27వ తేదీ రాత్రి 9 గంటల వరకు కూడా కంటిన్యూ అవుతాయి. మధ్యలో కొన్ని చోట్ల గ్యాప్ ఇస్తూ వర్షం కురుస్తుంది. విశాఖలో అయితే ఇవాళ భారీగా వర్షం కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే రోజంతా ఏపీలో అయితే మొత్తం ఇవాళ రేపు మ్యాక్సిమం వాతావరణం అంతా కూడా అంటే మబ్బుగా మేఘావృతమై కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే రాయలసీమలో మాత్రం అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షం పడకపోవచ్చు. ఎక్కడైనా పడినా అది కూడా ఒక మోస్తరు లైట్గా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈ కోనసీమ జిల్లాలో అయితే వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు అంటే అల్పపీడనం ఎంత ఎఫెక్ట్గా వచ్చినా కూడా సీమపై మాత్రం వర్షాల ప్రభావం చాలా తక్కువనే చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటివరకు ఉన్న ఇది వెదర్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.